అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో పాయింట్ సింపుల్. బేసిక్స్ వచ్చన్నా జాబ్ తెచ్చుకోవాలంటే ఎలాగా? ఈ బేసిక్స్ వచ్చు, పైథాన్ వచ్చు ఆర్ ఈ లాంగ్వేజ్ వచ్చు, దీంట్లో బేసిక్స్ వచ్చు. ఈ బేసిక్స్‌తో లో కోడింగ్ ఆర్ నో కోడింగ్ ఉన్న ఐటీ జాబ్స్ ఏంటి అలా తెచ్చుకోవాలని చెప్పి చాలామంది చాలా రకాలుగా ఇదే క్వెషన్‌ని మోడిఫై చేసి కమెంట్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఈ వీడియోలో రిప్లై ఇద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. సో ద ఆన్సర్ ఈస్ మీకు కేవలం బేసిక్ ఐటీ స్కిల్స్, బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇటువంటివి మాత్రమే వస్తే ఇవాల్టి టైంలో జాబ్ రావడం బాగా కష్టం. ఇట్స్ అ సింపుల్ ఎనాలజీ గైస్. లెట్స్ సే మీరు ఒక హోటల్ని మెయింటైన్ చేస్తున్నారు. ఆ హోటల్లోకి కొత్త షెఫ్ని తీసుకోవాలి, రైట్? ఆ షెఫ్ వచ్చి నాకు ఉప్పు ఎలా వేయాలో బాగా తెలుసు, బట్ కారం ఏంటో తెలియదు అంటే విల్ యూ టేక్ దెమ్? నో, రైట్? బికాస్ ఆ షెఫ్కి ఆ కంప్లీట్ స్కిల్ సెట్ ఉంటేనే వాళ్ళని మీరు హైర్ చేసుకుంటే మీకు వచ్చే క్లయింట్స్, మీకు వచ్చే కస్టమర్స్కి ఆ షెఫ్ సరిగ్గా ప్రిపేర్ చేసి ఫుడ్ని ఇవ్వగలడు. సేమ్ థింగ్, ఒక కంపెనీ మీ నుంచి కావాల్సిన స్కిల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ద రీజన్ ఈస్ బికాస్ ఆ స్కిల్స్ అన్నీ ఉన్నప్పుడే మీరు వాళ్ళ క్లయింట్స్కి, కస్టమర్స్కి, వాట్ ఎవర్ హూ ఆర్ దే ఆర్, వాళ్ళకి క్వాలిటీ ప్రోడక్ట్ని డెలివర్ చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళు ఆ స్కిల్స్ని చూస్తున్నారు. విచ్ మీన్స్ మీకు కనుక ఒకవేళ వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న స్కిల్స్ అని లేకపోతే ఖచ్చితంగా జాబ్ రాదు. నౌ ద థింగ్ ఈజ్, మన బేసిక్స్ మాత్రమే కావాల్సి ఉండే జాబ్స్ ఏమైనా ఉన్నాయా? ఆన్సర్ ఈజ్ ఎప్పుడు లేకుండే. ఇవాళే కాదు, అసలు అటువంటి రోల్స్ ఎప్పుడూ లేవు. కానీ ఏమైంది అంటే, నౌ దట్ కమ్స్ ద ప్లాట్. బేసిక్లీ మనకి కొన్నేళ్ళ క్రితం ఏంటి అంటే, ఒక 5-6 ఇయర్స్ క్రితం డిమాండ్ బాగా ఎక్కువ ఉండేది, సప్లై బాగా తక్కువ ఉండేది. కారణం ఏంటి? బికాజ్ ఆ టైంలో మనకి ఏమైంది అంటే, ఐటీ ఇండస్ట్రీలో ఒకవేళ హెడ్ కౌంట్ పెంచితే, ఒకవేళ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ పెంచితే ఆటోమేటిక్గా ప్రాఫిట్స్, ఎఫిషియన్సీ పెరిగిపోతుందని చెప్పి ఆ టైంలో ఒక బబుల్ అనమాట. కాబట్టి డిమాండ్ బాగా పెరిగింది. సప్లై ఆబ్వియస్లీ అంతమంది లేకుండే. కాబట్టి ఏం చేశారంటే, ఓకే, నిజంగా స్కిల్స్ సూపర్ లేకపోయినా బేసిక్స్ వచ్చినా సరే వాళ్ళని తీసుకుని ఒక 3-4 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు వాళ్ళు యాక్చువల్ ప్రొడక్ట్స్లో వర్క్ చేసేవారు. ఆల్ గుడ్, ఇదంతా బాగానే ఉంది. ద సేమ్ థింగ్ కెన్ హ్యాపెన్ ఇవాళ కూడా. బట్ థింగ్ ఈస్, వాళ్ళు ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వకుండానే అదే శాలరీకి ఇంకా బెటర్ స్కిల్ సెట్తో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది దొరుకుతున్నారు. సప్లై పెరిగిపోయింది. కాబట్టి వాళ్ళు ఓకే, నిజంగా రెడీమేడ్ టాలెంట్ దొరుకుతున్నప్పుడు అదే శాలరీకి వై డూ వీ నీడ్ టు హైర్ పీపుల్ అండ్ దెన్ ట్రైన్ దెమ్, రైట్? వాట్ ఇఫ్ ఇట్ మిస్ఫైర్స్, రైట్? తీసుకున్నారు, ట్రైనింగ్ ఇచ్చారు, బట్ ఎక్కలేదు దానికి. ఇట్స్ అ మిస్ఫైర్, రైట్? కాబట్టి అవి తగ్గించడానికి ఇవాళ పీపుల్ ఆర్ నాట్ చూసింగ్ దట్ ప్యాటర్న్, రైట్? మరి అన్నప్పుడు ఏం చేయాలి? అగైన్ చెప్పాను కదా, వెరీ షార్ట్ వీడియో. ఏం చేయాలి? ఫిక్స్ ఫర్ అ డొమైన్, రైట్? అగైన్ ద థింగ్ ఈజ్, బేస్ లైన్ యాజ్ అ ఫ్రెషర్ మీకు రావాల్సింది డెవలప్మెంట్ ఫీల్డ్లో డెఫినెట్లీ డిఎస్ఏ, అది రావాల్సిందే. డిఎస్ఏ, ఓప్ స్పేస్ లాంగ్వేజ్, సిఎస్ ఫండమెంటల్స్, ఇవి కంపల్సరీ. ఆన్ టాప్ ఆఫ్ దాట్ లెర్నింగ్ అ డొమైన్ ఈజ్ గుడ్, రైట్? సో ఒక డొమైన్ నేర్చుకుంటే ఆ డొమైన్ సంబంధించిన రోల్స్లో మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా, కంప్లీట్ ప్యాకేజ్గా మీ దగ్గర స్కిల్స్ ఉంటాయి. నౌ ద డొమైన్స్ కుడ్ బి either full stack development, in that it could be Mon stack or Java full stack or Python full stack. See, వీటిల్లో ద థింగ్ ఈజ్, ఓకే, జావా ఫుల్ స్టాక్కి పైథన్ ఫుల్ స్టాక్ కంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండొచ్చు, అగ్రీడ్. బట్ పైథన్ ఫుల్ స్టాక్కి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇట్స్ నాట్ జీరో. బట్ ఇఫ్ యూ సే ఓన్లీ పైథన్ మాత్రమే వచ్చనుకుంటే ఆపర్చునిటీస్ ఆర్ ఆల్మోస్ట్ జీరో. మేక్ సెన్స్? సో విధంగా మనకి డెవ్ రోల్స్ ఉంటాయి. అది కాకుండా వీ హ్యావ్ డెవాప్స్, వీ హ్యావ్ డేటా సైన్స్లో డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్. డేటా అనలిస్ట్ అగైన్ ఐ వుడెంట్ ప్రిఫర్ దట్ బికాస్ కొంచెం తగ్గుతుంది. నౌ స్టార్ట్ ఫ్రమ్ దేర్, స్విచ్, దట్స్ కంప్లీట్లీ ఫైన్. ఆ తర్వాత వీ హ్యావ్ క్లౌడ్ డొమైన్స్ ఆల్సో. యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ ద పాత్స్ ఇన్ ద క్లౌడ్ డొమైన్స్, either developer path or architect path, whatever it is. Again, cloud is a good domain. Also we have cyber security. ఇవన్నీ బాగా ప్రస్తుతానికి ఉన్న మంచి డొమైన్లు. ఓకే, నౌ అపార్ట్ ఫ్రమ్ దిస్ యూ హ్యావ్ యువర్ ఓన్ నాన్ టెక్ సైడ్ రోల్స్. బట్ టెక్లో కోడింగ్ రావాల్సిన రోల్స్లో ఇవన్నమాట. ఓకే, నో కోడింగ్ రోల్స్ అంటారా? నో కోడింగ్ రోల్స్ రోజు రోజుకి ఏమవుతుంది అంటే, వీళ్ళు ఈ ఆటోమేషన్ ఇంజనీర్స్ ఉంటారు కదా, ఏఐ ఆటోమేషన్ ఇంజనీర్స్, వాళ్ళని తీసుకుంటున్నారు. సో అక్కడ కూడా స్లోగా మనకి ఆ చేంజ్ వస్తుందన్నమాట. ఎందుకంటే పీపుల్ క్యాన్ డూ దట్ విత్ ఆటోమేషన్స్. కాబట్టి కూర్చోబెట్టి ఈ నో కోడింగ్ టూల్స్లో ట్రాక్ అండ్ డ్రాప్ చేయించడం కంటే దాని ద్వారా పని చేయించుకుంటున్నారు. సో దట్స్ అనదర్ చేంజ్. నౌ ఆన్ ఓవరాల్ థింగ్, బేసిక్స్ మాత్రమే వస్తే మీకు జాబ్ రావడం కష్టం. ఓన్లీ ఈ లాంగ్వేజ్ వచ్చు, ఓన్లీ ఇది మాత్రమే వచ్చు, ఓన్లీ దీంట్లో కొంచెం వచ్చు. ఆర్ చాలామంది ఇప్పుడు అగైన్ టాప్ మేట్లో వస్తున్నప్పుడు ఐ జస్ట్ ఆస్క్ పీపుల్, ఓకే, మీకున్న ఈ స్కిల్స్లో హౌ డూ యూ రేట్ యువర్ సెల్ఫ్? ఒక 10కి మీకు మీరు రేటింగ్ ఇచ్చుకోవాలంటే ఎంత ఇస్తారంటే ఎవరు కూడా అబౌవ్ 7 చెప్పరు. నాకు 8 ఇస్తానేమో, 9 ఇస్తానేమో అంటే, విచ్ మీన్స్ మీకు కూడా దాంట్లో సరిగ్గా కాన్ఫిడెన్స్ లేదు. యువర్ సెల్ఫ్ ఫీల్ దట్ ఓకే, దీంట్లో ఇంకొంచెం నేర్చుకోవచ్చు, దీంట్లో ఇంకొంచెం ప్రిపేర్ అవ్వచ్చు, దీంట్లో ఇంకొంచెం ఈ స్పెసిఫిక్ టాపిక్ నేర్చుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇఫ్ దట్స్ ద కేస్, ప్లీజ్ డూ లెర్న్ దట్. అండ్ లెర్నింగ్ కోసం దేర్ ఆర్ కోర్సెస్, లాట్ ఆఫ్ కోర్సెస్ ఎవ్రీవేర్. బట్ ఇఫ్ యూ వాంట్ ఫ్రీగా యూట్యూబ్లో చాట్ జీపీటీని అడగండి, దెర్ ఆర్ వేస్. సో లెర్న్ దట్. సో ఈ వీడియో పిక్ మీరు ఏం చేస్తారు? చూస్ అ డొమైన్ ఫర్ ష్యూర్. బేసిక్ స్కిల్స్తో మీకు జాబ్స్ రావు, దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, చూస్ అ డొమైన్. ఆ డొమైన్లో ఏమేమి స్కిల్స్ కావాలి అనేది చూసి దాంట్లో రేట్ యువర్ సెల్ఫ్. లెట్స్ సే ఇప్పుడు నాకు ఐ వాంట్ టు గో ఇన్ టు
జావా ఫుల్ స్టాక్, రైట్? జావా ఫుల్ స్టాక్లో ఐ నీడ్ జావా as the programming language, ఐ నీడ్ బేసిక్స్ ఆఫ్ స్ప్రింగ్, ఐ నీడ్ స్ప్రింగ్ బోర్డ్, ఐ నీడ్ సమ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్, దాంతోపాటు ఐ నీడ్ డేటాబేస్ స్కిల్స్. ఇప్పుడు వీటిల్లో ఈచ్ ఆఫ్ దిస్లో హౌ డూ యూ రేట్ యువర్ సెల్ఫ్? ఓకే, మేబీ ఫస్ట్ దాంట్లో ఐ రేట్ మై సెల్ఫ్ యాజ్ 8/10, సెకండ్ దాంట్లో లెట్స్ ఓన్లీ 5/10. ఓకే, వీటిలో అయితే మీకు మీరు రేటింగ్ తెచ్చుకున్నారో వాటిలోకి వెళ్ళి మీరు ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ దెన్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ లాట్ ఆఫ్ పీపుల్ స్టే డిస్కనెక్టెడ్ విత్ వాట్? విత్ ద జాబ్ డిస్క్రిప్షన్స్. సి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ జావా ఫుల్ స్టాక్ ఇంజనీర్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, నంబర్ 1 థింగ్ మనందరూ చేసేది ఏంటి? యూట్యూబ్లోకి వెళ్తాం, మనకు నచ్చిన యూట్యూబర్ దగ్గర ఓకే ఈ స్పెసిఫిక్ డొమైన్కి రోడ్ మ్యాప్ ఏంటని చూస్తాం. ఓకే, చూస్తారు, రోడ్ మ్యాప్ ఇదని తెలిసింది. దెన్ వాట్ డు వీడు? ఐదర్ ఆ టాపిక్స్ని సొంతంగా యూట్యూబ్లో ఆర్ ఒక కోర్స్ తీసుకుంటాం మనకు నచ్చిన క్రియేటర్ దగ్గర అండ్ నేర్చుకుంటాం. ఈ కంప్లీట్ ప్రాసెస్లో మీరు ఎక్కడ కూడా యాక్చువల్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఇంటరాక్ట్ అవ్వలేదు. మీరు నమ్ముతున్న యూట్యూబర్స్ ఆర్ దిల్ డెలివర్ కంటెంట్ కాదనట్లేదు, బట్ మీకు ఆ రియల్ ఇన్సైట్స్ దొరకట్లేదు. సో మీరు ఏం చేస్తారంటే ఫ్రమ్ టుడే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫ్రమ్ టుడే ఏ డొమైన్ అయినా సరే, వాట్ ఎవర్ డొమైన్ ఇట్ ఈస్, మీరు నేర్చుకుంటున్నప్పుడు ముందుగా ఆ డొమైన్కి ఇవాళ అట్ దిస్ మూమెంట్ లింక్డ్ఇన్లో ఉన్న ఓపెన్ రోల్స్ ఏంటి అనేది ఖచ్చితంగా చూడండి. ఓకే, లెట్స్ సే ఐ వాంట్ టు ప్రిపేర్ ఫర్ జావా ఫుల్ స్టాక్. ఆ కేసులో గో టు లింక్డ్ఇన్, సర్చ్ ఫర్ జావా ఫుల్ స్టాక్. ఓకే, మీకు చాలా రోల్స్ వస్తాయి డిఫరెంట్ కంపెనీస్లో, అన్నింటినీ ఓపెన్ చేయండి. రైట్, ఓపెన్ ఇట్స్ నాట్ అ డిఫికల్ట్ ప్రాసెస్. రైట్, ఒక 50-60 జాబ్ డిస్క్రిప్షన్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దాంట్లో స్కిల్ రిక్వైర్మెంట్ ఏంటి అని చూడండి. ఓకే ఇది స్కిల్ రిక్వైర్మెంట్, కానీ మనకి రోడ్ మ్యాప్లో ఇవి అన్నారు. రోడ్ మ్యాప్లో జావా ఫుల్ స్టాక్ చెప్తున్నప్పుడు ఎవరు మీకు ఓకే వీటితో పాటు మీకు గిట్ రావాలని చెప్పరు, బట్ జావా ఫుల్ స్టాక్ జాబ్ డిస్క్రిప్షన్స్లో కంపల్సరీగా గిట్ ఉంటుంది. మేక్ సెన్స్? సో యాక్చువల్గా మీరు జావా ఫుల్ స్టాక్ మాత్రమే చేద్దాం అనుకుంటే మీకు గిట్ అక్కర్లేదు, బట్ ఆబ్వియస్లీ మీరు కాంట్రిబ్యూట్ చేసే ప్రాజెక్ట్లో దేర్ షుడ్ బి సమ్ VCS, వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో ఆ కేసులో మనకి గిట్ కావాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ యాక్చువల్గా ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. రైట్, ఈ డిపెండెన్సీ స్కిల్స్ కూడా మీకు వచ్చి ఉండాలి. సో అది ఎప్పుడు తెలుస్తుంది? ఓన్లీ వెన్ యూ చెక్ ద లేటెస్ట్ జాబ్ డిస్క్రిప్షన్స్. సో వాట్స్ ద బేస్ లైన్? మీకు కంపల్సరీగా రావాల్సింది ఓ 3-4 విషయాలు ఉన్నాయి. ఎప్పటి నుంచి చెప్తున్నాను, 4-5 years నుంచి, అవి మారలేదు. DSA, CS ఫండమెంటల్స్, ఊప్ స్పేస్ లాంగ్వేజ్ అండ్ వీలుంటే యాప్టిట్యూడ్. రైట్, దాంతోపాటుగా చూస్ అ డొమైన్, ఆ డొమైన్ సంబంధించిన రోడ్ మ్యాప్ వీడియోస్ చూడండి, ప్రిపేర్ అ స్కిల్ లిస్ట్. రైట్, ఆ తర్వాత బిఫోర్ యాక్చువల్లీ గోయింగ్ ఇన్ టు ప్రిపరేషన్ 2 విషయాలు చేయాలి. నెంబర్ 1, లుక్ అట్ ది జాబ్ డిస్క్రిప్షన్స్ ఫర్ యువర్ డొమైన్. దాన్ని బట్టిగా దీంట్లో ఏమైనా స్కిల్స్ మిస్ అయితే వాటిని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత వీటన్నిటిలో ఆల్రెడీ మీకు ఐడియా ఉంటే రేట్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ స్టార్ట్ ప్రిపేరింగ్. అండ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాక మేక్ ష్యూర్ దీంట్లో కూడా మీరు ఓకే దీంట్లో ఈ ఒక విషయం మళ్ళీ నేర్చుకుంటే బాగుంటుందేమో అనుకున్నప్పుడు వాటిని నేర్చేసుకోండి. అంత తప్ప డోంట్ ట్రై టు పోస్ట్పోన్ ఇట్ ఆర్ తర్వాత ఇస్తున్నాను కాకుండా రన్ ప్రాపర్లీ. ఓకే, ద థింగ్ ఈజ్ ఐటీలో ఇంపాక్ట్ ఉంది, ఇట్ డిఫరెంట్ రీజన్స్, మనకి రోల్స్ తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ద థింగ్ ఈజ్ మీరు ఒకవేళ స్కిల్డ్గా ఉంటే ఎవెన్చువలీ యూ విల్ ఎండ్ అప్ విత్ జాబ్. కాబట్టి బేసిక్స్ వచ్చేస్తే జాబ్ వచ్చేస్తుంది, ఈ కోర్స్ చేస్తే వచ్చేస్తుంది అనేది మర్చిపోండి. ఓకే, అంటే అది జరిగేది కాదనట్లేదు, ఇవాళ జరగదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చి ఆ వీడియోని క్లోజ్ చేస్తాను. మనకి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో సప్తగిరి ట్రాక్ ఉంటుంది కదా, సో అందులో పులిహార ప్యాకెట్ సీన్ ఉంటుంది. రైట్, సో అక్కడ మీకు గుర్తుంటే ఒక పులిహార ప్యాకెట్ ఇంత రేట్ ఏంటి అంటే ఈ టైంలో ఇది వస్తేనే గొప్ప, కలకత్తం తీసుకోవాలని చెప్పి ఇది ఉంటుంది డైలాగ్. చింతపండు పులిహోర విత్ చెనగ్గింజల చట్నీ. ఎంత పులిహోర? 40 రూపాయలు. అదేంటే ప్లాట్ఫామ్ మీద 30 కదా. అవునా, అయితే ఆన్నే కొనుక్కో. చింతపండు పులిహోర విత్ వాట్ డస్ మీన్? ఆ టైంలో ఆ పులిహోర ప్యాకెట్ దొరకనే గొప్ప, ఎందుకంటే సప్లై లేదు, డిమాండ్ ఉంది. సేమ్ కేస్, ఇదివరకు సప్లై ఉండేది కాదు, డిమాండ్ ఉండేది, కాబట్టి తీసుకునేవారు ఏదన్నా. ఇప్పుడు అలా కాదు, తీసుకోరు. సో ప్రిపేర్ వెల్. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.